ఉత్తరాంధ్ర మణిహారంగా నిలవబోతున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ కాబోతుంది. ఏపీ కల్చర్ ఉట్టుపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం తుదశకు చేరుకుంది. తుఫాన్లను తట్టుకుని నిలనాడేలా ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత అంశం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ కాబోతుంది. జనవరి 4వ తారీఖున పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు కలిసెట్టి అప్పలనాయుడు పూర్తి స్థాయిలో ఇక్కడికి ల్యాండర్ అవ్వబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 96% పనులు పూర్తయినట్టు సంస్థ సంబంధించిన ఏదైతే నిర్మాణ సంస్థ అయితే వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఈ నిర్మాణ టెర్మినల్ అయితే ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ప్రతిది ఒక్కటి కూడా ఇంటర్నేషనల్ ప్రమాణాలను పాటిస్తూ, అలాగే ఆంధ్రాకు సంబంధించినటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ కల్చర్ని అంతా ఈ ఎయిర్పోర్ట్లో పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం చూస్తున్నాం అక్కడ కింద ఫ్లోరింగ్ కూడా ఆంధ్ర ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి సాంప్రదాయ ముగ్గులు ఏవైతే ఉన్నాయో ఆ ముగ్గులు రకంగా కనిపించే లేజర్ కటింగ్ని చూడొచ్చు. అలాగే పైన కూడా ఏదైతే ఆ రూఫ్ ఉందో ఆ రూఫ్కి సంబంధించిన పూర్తి స్థాయిలో సాంప్రదాయంగా ఈ రూఫ్ను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపుగా 18 మీటర్ల మేర ఈ ఎత్తు అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం అయితే జరిగిందనే చెప్పాలి. మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏ ప్రామాణికంగా ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది ఏంటి సార్? ఎయిర్పోర్ట్ అండి మన ఇంటర్నేషనల్ యొక్క అనుగుణంగా తయారు చేసిన ఎయిర్పోర్టు. మీకు తెలియదు ఏముంది ఇందులోను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటే మనకి డిజైన్ వైజ్ 270 km/h డిజైన్ చేసాం ఇండోర్ బికాజ్ ఆఫ్ హుదూద్ తుఫాను కాన్సెప్ట్ పెట్టుకుని. అలాగే 270 mm రెయిన్ తట్టుకునేట్టు చేసాం. ఈ ఎయిర్పోర్ట్ మెయిన్ బాగా రావడానికి స్పీడ్ చాలామంది అడుగుతున్నారు. ఇంత ఎయిర్పోర్ట్ స్పీడ్గా రావడానికి ఎలాగో వచ్చిందంటే ఫండమెంటల్ ఏంటంటే మనకి వీ హ్యావ్ డైనమిక్ మినిస్టర్. ఆయన ఏంటంటే సపోర్ట్ కానీ ద వే ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దట్ వన్ ఆఫ్ కీ సక్సెస్. మనకి సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే అందరం కలిసినప్పుడే. మీ ఇంత స్పీడ్ చేయగలుగుతున్నాం చేయమని ఇది గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ బికాస్ గుడ్ సపోర్ట్. అండ్ దెన్ దానివల్ల మనం అందరూ సపోర్ట్ చేసి ముందుకెళ్తుంటే మనం ఈరోజు 5,000 మంది పనిచేస్తున్నారు, చక్కగా పనిచేస్తున్నారంటే అది కారణం. ఎనీ అప్రూవ్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అది సార్, ఉత్తరాంధ్ర ప్రాంతం విరుగుబడిన ప్రాంతంగా చెప్పుకుంటారు. అట్లాంటి దీంట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే జరిగింది. దీన్ని బేసిక్గా ఇక్కడ ఇది నిర్మించి తలపెట్టారు ఏంటి సార్ అసలు? ఎయిర్పోర్ట్ nowadays as a GMR or anything గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దెన్ లుక్ అట్ ఎనీ ఎయిర్పోర్ట్ షుడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఆ రోజులు పోయి ఎంతమంది లాచించాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎనీవేర్ ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫస్ట్. బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దాంతో కలిపి లోకల్ టచ్. సో దీస్ ఆర్ స్పెషల్ దిస్ ఎయిర్పోర్ట్. యూ హ్యావ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ లైక్ ఎనీ అదర్ ఎయిర్పోర్ట్, లేదా బ్యాగేజ్ హ్యాండ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఉంటాయి, అవి కామనే. కానీ దాన్ని లోకల్ టచ్ ఏంటంటే మీకు సంక్రాంతి ముగ్గులు ఉంటాయి. ఆ ముగ్గులు సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ, తర్వాత మీకు ఏటుకోపాక బొమ్మలు విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్ ఇన్ ది ఇండియా. సీలింగ్ మన రూఫ్ చూసుకుంటే మన డాల్ఫిన్ లాగా వాటర్ పైకి వస్తుంటే చూస్తాం. ఇవన్నీ కూడా మీకు స్పెషాలిటీ సపరేట్ లేదు. అంటే ఈ నిర్మాణ యాజమాన్యం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతి కావడం ఈ నిర్మాణం చేపడుతున్నారు అనుకోవచ్చా? ఒకటండి, ఈ నిర్మాణం మీకు తెలియదు ఏముంది, ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ బిడ్డింగ్ అయితే తీసుకొచ్చింది. ఇది ఎవరు ఇచ్చింది? ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్లో ప్రాజెక్ట్ వచ్చింది. డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ GMR is from that place. And second thing అంటే మన డైనమిక్ మినిస్టర్ గారు కూడా. సో దే లాట్ ఆఫ్ ఎంథూజియాజం, ప్యాషన్. ఆ ప్యాషన్ కూడా మేము బాగా చేయగలుగుతాం. మొత్తం మీద ఏదైతే ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏది కన్స్ట్రక్షన్ ఇంజనీర్లు అయితే చెప్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయి ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కల్చర్ ఏవైతే ఉందో ఆ కల్చర్ కాబట్టి ఏపీ కల్చర్ని పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ప్రమాణాలతో పాటు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని చెప్పేసి ఇక్కడ పరిస్థితిని బట్టి స్పష్టమవుతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.